శ్రీరామనవమి జరిగిన వారం రోజులకు ప్రతి ఏడాది హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. చైత్రమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి చేయడం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా చేస్తారు. అయితే హనుమాన్ జయంతి ఈసారి ఏప్రిల్ 12వ తేదీన వచ్చింది. ఆ రోజు సీతారాముల్ని కూడా పూజిస్తారు. సింధూరం, తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తరం చదవడం చాలా మంచిదని చెప్తారు. హనుమాన్ చాలీసా చదవడం కూడా ఆ రోజు చాలా విశిష్టతతో కూడుకున్నది. సుందరకాండ పారాయణాలు చేయడం ఇంకా మంచిది. హనుమాన్ జయంతి రోజు తమలపాకుల దండలు, వడమాల సమర్పించడం ఆనవాయితీ. హనుమంతునికి సింధూరం, ఎర్రపూలు, తులసీ దళాలతో సమర్పిస్తే చాలా మంచిదట. నిద్రలేచి స్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించి ఇవన్నీ హనుమంతుని కోసం చేయాలట. ప్రసాదంగా శనగలు, బూందీ లడ్డు వంటివి సమర్పిస్తారు. హనుమంతుడు అమరుడు. 8 మంది చిరంజీవుల్లో ఒకరు. భక్తి శ్రద్ధలతో ఆయన్ను ఆరాధిస్తే కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తాడని నమ్మకం. ప్రధానంగా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తద్వారా విజయాలను అందిపుచ్చుకుంటారట. అనుకున్న